నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో అండ్ జెమాలజిస్ట్ డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. ఇక వీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను, భక్తులను, అలానే గొప్ప సక్సెస్ని పొంది ఉన్నవారుగా ఉన్నారు. ఇక 9 రోజుల్లో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లు, వారి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపుకున్నట్లు వారి భక్తులు చెప్తున్నారు. అంతేకాదండి, 9 రోజుల అద్భుతానికి అధిపతిగా డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. వీరి దగ్గరికి ఎంతోమంది రాజకీయ నాయకులు, అలానే వ్యాపారవేత్తలు, లక్షలాది మంది జనం వస్తుంటారు. ఇక వీరు వారు అనుకున్నది సాధించి వారి జీవితాల్లో సంతోషాల్ని నింపుకున్నట్టు తెలుస్తుంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రమణయోగి లాల్జీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. గురువుగారు, మీరు ఉండేదేమో హైదరాబాద్, కానీ మీకు ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఎలా వచ్చారు? అలానే మీ శిష్యులందరూ కూడాను మీ గురించి చెప్పాలి అంటే కనుక చెప్తున్నప్పుడు ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా మీ గురించి చెప్తూ ఉన్నారు. అలానే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 1000 కిలోల బంగారంతో మీరు అదృష్టలక్ష్మి దేవాలయాన్ని కడుతున్నారు. ఇంత ఈజీగా ఎలా సాధ్యమైంది మీకు? అలానే ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత గొప్పతనం మీకు ఎలా సాధ్యమైంది ఇదంతా? ఇదంతా కూడా మన గురు పరంపర ద్వారా వచ్చింది. ముఖ్యంగా ఈ అదృష్ట రత్నాలు అనే ఏదైతే అదృష్ట రత్నాలు మేము ఎవరైతే ఒక 25 సంవత్సరాల క్రితం మా దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఎవరు మీకు ఇక్కడ హైదరాబాద్లో కనిపించరు. ఎందుకంటే మా దగ్గర పెట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా అభివృద్ధికరమైన పనులు చేసుకుంటారు, ఎక్కువ లాభం వచ్చే పనులు. ఎందుకంటే ఎక్కడెక్కడో భూములు కొంటారు, ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తారు. షేర్లు మామూలు వాళ్ళు షేర్లు వ్యాపారం చేస్తారు, వీళ్ళు షేర్లు వ్యాపారం చేయరు. మా శిష్యులందరూ కూడా వీళ్ళే కంపెనీలు పెట్టుకొని వీళ్ళే షేర్లు విడుదల చేస్తారు. ఆయా సందర్భంలో ఏమవుతుందంటే వాళ్ళ తర్వాత సంతానం ఏదైతే ఉందో చదువు కోసమో, వ్యాపారం కోసమో, వ్యవహారం కోసమో, తెలివి కోసమో, బుద్ధి కోసమో, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రచారం కోసమో, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఇట్లా దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలని చెప్పచ్చు. పేద దేశాల్లో మాత్రం మా వాళ్ళు ఎప్పుడు కనపడరు. ఎందుకంటే మేము చేసేది లక్ష్మీ సాధన, అందుకనే అదృష్ట లక్ష్మి అని అనేది. అలాగే లక్ష్మీ సాధన వలన ఈ అక్షయ తిథికి సంబంధించింది. వీళ్ళు ఉన్న చోట విపరీతమైన సంపదలు పెరుగుతాయి, గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. ఎక్కడన్నా ఒక పేద దేశానికి వీళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళే టాప్ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అందరికీ తెలిసిన ఆయన, రాజప్రసాదం బిల్డింగ్ ఓనర్. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు రాజమండ్రిలో వాళ్ళ బంధువుల ద్వారా వచ్చారు. ఆయన యాక్చువల్గా ఉండేది గుంటూరు పక్కన పల్లెటూరు. ఆయన ఘనా దేశానికి ఒక ఎంప్లాయీగా, ఒక సూపర్వైజర్గా, అంటే మామూలుగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే కూలీ అనుకోవచ్చు. కూలీ పని చేయడానికి వెళ్ళడానికి, లేబర్ పని చేయడానికి వెళ్ళాడు అనుకోవచ్చు. వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన రేంజ్ వెళ్ళిన పని మర్చిపోయాడు. ఎందుకు వెళ్ళాడో మర్చిపోయాడు. నేను ఇక్కడ చెప్పిన మాటలు ప్రతిరోజు చెప్పుకున్నాడు, మంత్రం చదువుకున్నాడు. తర్వాత ఈవేళ సొంత విమానం కలిగిన ఘనా దేశంలో అధ్యక్షుడితో కూర్చొని మాట్లాడగలిగి అక్కడి నుంచి ఎక్కడికి రాయబారం చేయగలిగే వ్యక్తి ఆయన. ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకే తెలియదు. సుమారుగా 300 ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి దాంట్లో 300 ఆఫీస్ పెట్టించి ఆయనకి సంబంధించిన వ్యక్తులు, బంధువులు, స్నేహితులు వాళ్ళందరితోటి తలా ఒక వ్యాపారము, తలా ఒక అందరికీ పెట్టుబడులు ఈయన పెట్టాడు. ఈయన పెట్టి చీనీ చేసి అందరితోటి ఇప్పుడు ఘనా దేశంలో ఓన్గా బంగారపు గనులు ఉన్నాయి ఆయనకి. అలా అని చెప్పి అది ఆగడు, మళ్ళీ బంధువులను అందరినీ బాగు చేస్తాడు. బంధువులను ఎట్లా దాని ద్వారా ఈయన కూడా బాగుపడతాడు. దాదాపు 300 ఆఫీసులు పెట్టించాడు. ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఫార్మాస్యూటిక్స్ కానీ భారీగా పెట్టించి భారీగా లాభాలు వచ్చేది. ఆ బంధువులకి ఒక 10%, 20% లాభం ఇస్తాడు, మిగిలిన ఈయన తీసుకుంటాడు. ఎందుకంటే పెట్టుబడి అయిందే మొత్తం అన్ని రకాలు ఈయనయే ఉంటాయి కాబట్టి మిగిలిన 80% ఈయన తీసుకుంటారు. ఆ బంధువులందరూ కూడా ఈవేళ చాలా గొప్ప స్థితికి వెళ్ళారు. ఆయనల తాలూకానే సుమారుగా 3000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి నా శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంటారమ్మా? ఎందుకంటే ఆయన ద్వారా ఆయన ఫస్ట్ పెట్టించేది, ఫస్ట్ ఆయన పెట్టుకుని వెళ్ళాడు. తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఆయన మేనేజర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ఆయన ఎవరికైనా ఉద్యోగ వ్యాపారం ఇచ్చినా కూడా, ఆయనతో కలిసి ఉన్నా కూడా కంపల్సరీ ఆయనకి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాతే 13,50,000 రూపాయలది మాతరత్నం అనే స్టోన్ ఉంటుంది. ఆ మాతరత్నం అనే స్టోన్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనతోటి ఏదైనా చేస్తాడు. ఎందుకంటే అది పెట్టుకున్నాక గ్యారంటీగా కలిసి వస్తుంది, వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు బాగుపడతారు, బాగా జరుగుద్దని ఒక నమ్మకం. ఈ రోజు వరకు అన్ని వేల మందికి అలాగే జరుగుతుంది. ఇండియాలో 10,000 మంది దగ్గుంటారు వాళ్ళకి బంధువులు, ఆయనకి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఫారిన్లో సుమారుగా 3,000 మంది చిల్లరు ఉన్నారు. ఇక అన్ని రకాలైన వ్యాపారాలు, వ్యవహారాలు, స్థిరత్వం, పెరుగుదల, గొప్పతనం ఇవన్నీ కలుగుతుంది. కాబట్టి వీళ్ళు ఒక్కచోట ఉండరు. ఎప్పుడంటే పాలల్లో ఉన్న మేగడ కానీ వెన్నపూస కానీ పైకి ఎట్లా తేలుతుందో, మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు బెస్ట్ ప్లేస్లకు వెళ్ళిపోతుంటారు. అక్కడే వాళ్ళు రాజులు. మళ్ళీ
వాళ్ళే రాజులు, వాళ్ళే దానికి లీడర్స్గా మారిపోతుంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా 1000 కిలోల బంగారంతో అదృష్ట దేవాలయం కడదాం అనుకుంటే చాలామంది భక్తులు నా వాళ్ళు ఎవరు కూడా చాలామంది యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషి దగ్గర 1 కిలోనే బంగారం తీసుకుంటాం. వీళ్ళు జనరల్గా అదృష్టం పెట్టుకోగానే ఫస్ట్ వాళ్ళు కోరుకునేదే అది మొక్కుకుంటారు. ఫస్ట్గా నా ఇంట్లో ఒక 10 కిలోల బంగారం జరగానే 11 కిలో బంగారం అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇస్తానని మొక్కుకుంటారు. ఇక వాళ్ళు మొక్కుకున్న తర్వాత అదృష్టలక్ష్మి దేవాలయానికి బంగారం ఇచ్చేటట్లు చేయాల్సిన అవసరం అదృష్టలక్ష్మి దేవాలయానికి ఉంటుంది. మనం ఎట్లయితే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత మొక్కు తీరిపోయేటట్లు చేసే పని ఎట్లయితే వెంకటేశ్వర స్వామి తీసుకుంటాడో, వెంకటేశ్వర స్వామి దశమహావిద్యల్లో బాలా త్రిపుర సుందరి అంటే చిన్నపిల్లల మనస్తత్వం, చిన్న వ్యవహారం, చిన్న కథ. అదృష్టలక్ష్మి కాదు, దశమహావిద్యల్లో 10వ దేవత ఈవిడ, సంపూర్ణ దేవత. ధనము, సొమ్ము, ఐశ్వర్యము, ఆనందము, చిన్నపిల్లలు కాదు, మహారాణిలాగా అనమాట. మహా సామ్రాజ్యం అంటారు కదా, అలాగనమాట. అన్ని రకాల సుఖాలు, సంపదలు కలుగుతాయి. అదృష్టరత్నం చేసేటప్పుడు అదృష్టరత్నం ఎట్లా తయారు చేస్తాము? ఒక 10 క్యారెట్ల డైమండ్ ఒరిజినల్ తీసుకోవాలనుకోండి, దాని యొక్క ఖరీదు తక్కువలో తక్కువ. మీరు ఎంత తక్కువ వేసుకున్నా కూడా మంచిది తీసుకోవాలంటే 10 కోట్ల రూపాయల నుంచి ఇంకా పైనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. అదే అదృష్టరత్నము అంత మీరు ఖరీదు పెట్టి తీసుకున్నా కూడా దాంట్లో ఎంత కొంత ఫ్లా అనేది ఉంటుంది. వివిఎస్ అంటారు, వెరీ వెరీ స్మాల్ బ్యాడ్ పార్టికల్ అని ఉంటాయి. ఎంతో కొంత చెడు అనేది న్యాచురల్గా వచ్చే దాంట్లో ఉంటాయి. మేమేం చేస్తాము, అదృష్టరత్నం తయారు చేసేటప్పుడు డైమండ్ పౌడర్తో కలిపి ఇంకా 5 రకాల పౌడర్లను తయారు చేసి దాంట్లో ఏ మాత్రము చెడు అనేది లేకుండా తీసేస్తాం. దాన్ని ఒక ఎనర్జైజ్ చేస్తాం, మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, బీజాక్షరాల ద్వారా ఎనర్జైజ్ చేయటం. ఇప్పుడు ఒక సిలికా అంటే ఇసుక ద్వారానే మనము కంప్యూటర్ చిప్ తయారు చేస్తాం. కంప్యూటర్ చిప్ ఎట్లా తయారు చేస్తాము? ఇసుకని డైరెక్ట్గా పెట్టము, ఇసుకని దాంట్లో ప్యూరిఫై చేయటం ద్వారా, దాంట్లో ఏమీ లేకుండా చెడు లేకుండా చేసేసి మంచి ప్యూరిఫై చేయటం ద్వారా విపరీతమైన లాభాలు వచ్చే విధంగా దాని శక్తివంతం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వింటున్నారంటే ఎట్లా వింటున్నారు? సిలికా శక్తి అంటే ఇసుకని ప్యూరిఫై చేసి ఒక చిప్పులాగా తయారు చేయడం వల్ల వచ్చే శక్తితోటి నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఇప్పుడు ప్రపంచం మొత్తం నడిచేది అదే. ఒక ఇసుకే ఎంత పవర్ ఉంటే 5 రకాల అదృష్టరత్నాల పౌడర్లు కలిసిన ఒక అదృష్టరత్నానికి ఎంత పవర్ ఉంటుంది? ఆ పవర్ మూలానే మీరు పెట్టుకుందామని మీరు మనసులో ఫీల్ అవ్వటం మొదలుపెట్టిన కాడి నుంచి శుభాలు జరగడం మొదలవుతాయి. రోజు కనీసం 10 మంచి విషయాలు జరుగుతాయి. ఒక అద్భుతాలు అది. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళంటే ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు కూడా బాగుపడతారు. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టాడనుకోండి, వాడు ఎప్పుడో నుంచి విదేశాలు వెళ్దాం అనుకుని లేదా వ్యాపార వ్యవహారం చేద్దామని అనుకున్నవాడు కూడా, వాడికి కూడా ఆ రోజు నుంచి 40 సంవత్సరాల నుంచి కాని పనులు కూడా ఆ రోజునే అయిపోతాయి. మీకే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీరంటే ఇష్టపడే వాళ్ళకి, మీకు దండం పెట్టే వాళ్ళు అందరూ బాగుపడతారు. మీ వ్యతిరేకం ఉన్న వాళ్ళకి, మిమ్మల్ని ఏమన్నా చేద్దామన్న వాళ్ళకి, దీనికి అధిదేవత భద్రకాళి మహాలక్ష్మి. భద్రకాళి దేవేమో 100 సింహం తలలతోటి శత్రువుల్ని, ఎందుకంటే అదృష్టతను పెట్టుకోగానే చేతబడి ఉన్న, కాలసర్పదోషం ఉన్న క్షణాల్లో ఎందుకు పారిపోతాయి అంటే భద్రకాళి అమ్మవారికి 100 సింహం తలలు ఉంటాయి. ఆవిడ మీరు మంత్రం చదివినా, పూజ చేసినా మీకేం చేయదు, మేము చెప్తేనే చేస్తుంది. మేము చెప్తే ఎందుకు చేస్తా అంటే 300 సంవత్సరాల నుంచి పరంపర. అంటే ఏ మంత్రం చేసినా, ఏ తంత్రం చేసినా, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ 5 సంవత్సరాలు చదివి గవర్నమెంట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తేనే గుండె ఆపరేషన్ చేయగలడు. ఒక కలెక్టర్ గారు ఉంటేనే ఆయన కలెక్టర్ గవర్నమెంట్ పదవి ఇస్తే ఈయన చదివి చేసి సంతకం పెడితేనే ఆ కాగితానికి ఆ వాల్యూ వస్తుంది. అలాగే మంత్రం కూడా అంతే. ఎవరైనా కూడా 12 సంవత్సరాలు ఒక పుష్కరము ఆ మంత్రం చేసిన తర్వాత మాత్రమే, అలాగే ఆ మంత్రాన్ని అక్షరాలక్షలు అవపోసన పట్టాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన పూజ, యజ్ఞం, హోమం చేయాలి. అప్పుడే అది ఫలిస్తుంది అనమాట. మేము అదే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మేము మీకు ఇస్తాం కాబట్టి మీకు కూడా ఫలిస్తాయి. మీరు కూడా 12 సంవత్సరాలు రెగ్యులర్గా చేసి మీరు కూడా తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. యాక్చువల్గా 2 పుష్కరాలు అంటే 24 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళకి కూడా ఫలిస్తాయి అనమాట. మేము ఎమ్మటే చేయంగానే ఫలించడానికి కారణం ఏంటంటే మీకు ఎమ్మటే ఆ క్షణం నుంచి దైవశక్తి ఏదైతే ఉందో అమ్మవారు తన యొక్క 100 సింహం తెల్లలతోటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు సంబంధించిన వాళ్ళని, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో మీ ఫ్రెండ్ మీకు ఒక బిస్కెట్ పెట్టి ఉండొచ్చు, మేనత్త గారు ఎప్పుడో భోజనం పెట్టి ఉండొచ్చు, వాళ్ళందరినీ మీరు మర్చిపోయినా కూడా అమ్మవారు ఈ రోజు నుంచి వాళ్ళందరినీ కూడా కాపాడుద్ది. మీ ఆస్తులు ఎక్కడో పెట్టిపోయి మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీకు సంబంధించిన వివాదాలు ఏదో కోర్టులో అలా ఉండిపోయి మీకు సంబంధించిన ఎలాగే ఉండిపోయి ఉండొచ్చు. ఏదైనా వ్యాపార వ్యవహారాలకి దిష్టి మూలాన కానీ, కాలసర్పదోషం మూలాన కానీ, టైం బాగోపోవటం మూలాన కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు. లేకపోతే సరైన అభివృద్ధి లేకుండా ఎప్పుడు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లు కూడా ఉండొచ్చు. అట్లాంటివన్నీ కూడా ఈ క్షణం నుంచి విపరీతమైన చైతన్యం కలిగి ఉంటుంది. అది కూడా కొంతమందికి ప్రతి విషయంలోనే మంచి చేయాలి, కరెక్ట్గా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలంటే కుదరదు ప్రతి విషయంలో కూడా. అయితే భద్రకాళి అమ్మవారు మీరు మంచి చేశారా, చెడు చేశారా అనేది ఆవిడకి సంబంధం లేదు. మీరు మంచి చేసినా, చెడు చేసినా మీరే గొప్ప. ఎందుకంటే ఆవిడ 100 సింహం తలలతోటి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది.
మీరు జనరల్గా గమనిస్తూ ఉంటారు, కుక్క పిల్ల ఉందనుకోండి, మన ఇంట్లో మనం పెంచిన కుక్క అయినప్పటికీ దాని పిల్లల దగ్గరికి వెళ్ళగానే అది కరుస్తుంది. కుక్క అంటే ఇంకా సింహం ఎట్లా ఉంటుంది? సింహం అమ్మవారు ఏంటంటే 100 సింహం తల్ల, అంటే 100 సింహాల పవర్. ఆ పవర్ తోటి మిమ్మల్ని అప్పుడే పుట్టిన పసిపిల్లని ఎట్లా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకుంటుంది. ఒక సింహం పిల్ల పెద్దదైన తర్వాత కూడా అడవికి వెళ్ళి అదేమి మంచి పనులు ఏం చేయదు, వెళ్ళిన తర్వాత ఏ గొర్రెనో మేకనో చంపేది తింటుంది. అంత మాత్రం చేత తల్లి తన పిల్లని తిట్టదు, ఇంకా మంచిగా చేయని చెప్పుద్ది. అలా అని చెప్పి తప్పు చేయమని దుర్మార్గం చేయమని చెప్పట్లేదు. తప్పు చేసిన దుర్మార్గం చేసిన యొక్క దాని యొక్క చెడు ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ క్షణం మంచి అనిపించినా కూడా తర్వాత చెడు ఉంటుంది. అంటే మీరు మీకు ఏదైనా పరిస్థితుల్లో తప్పు చేసినా కూడా మీరు మిమ్మల్ని కాపాడే బాధ్యత ఆవిడదే. అట్లాగే ఈ అదృష్టతను పెట్టుకోగానే అదృష్టతనం కింద పక్కన బీజాక్షరాలు ఉంటాయి. అదృష్ట మహాలక్ష్మి బీజాక్షరం వలన ఆవిడ 16 చేతులతోటి 16 బంగాళ కలశాలతోటి అదృష్టము, ధనము, ధైర్యము, అమృతము. అందుకనే అది పెట్టుకోగానే మీకు తెలవంగానే డబ్బులు వస్తాయి, ఆరోగ్యం పెరుగుద్ది, అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. ఆ రోజుకు డిప్రెషన్తోటో, ఇబ్బందితోటో, నష్టాలతోటో, కష్టాలతో ఇబ్బంది పడేవాళ్ళు ఆ క్షణం నుంచి ప్రతిరోజు పొద్దున్నే లేకగానే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది, ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అవుతుంటుంది. ఎవరైనా కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు సంపాదించి కష్టపడి సంపాదించామని అనుకోవద్దు. మీరు ఎంత ఆస్తి సంపాదించినా ఒక అనారోగ్యం వచ్చిందో, ఒక యాక్సిడెంట్ అయిందో, ఇప్పుడు మన కరోనా వచ్చిందో తీవ్రమైంది, అలాంటివి వస్తే మన చేతుల్లో ఏమున్నది మనం కాపాడలేము. ఎంత డబ్బులు ఉన్నా ఏం చేసినా కూడా అది అదృష్టరత్నం ఉన్న చోట గ్యారెంటీగా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా దగ్గర సుమారుగా లక్షల్లోనే ఉంటుంటారు అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు. ఎంతమందిలో ఒక్కరు కూడా అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు కరోనా టైంలో చనిపోలే. సరే, కరోనా వచ్చింది, జలుబు చేసినట్టు జ్వరం చేసినట్టు వచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఎప్పుడు కూడా తరాలు లెక్క అంటారు. తరాలు ఏంటంటే, తండ్రి కనుక ఒక 100 కోట్లు సంపాదించి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ పిల్లోళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ తరం ఒక మంచోళ్ళు ఉంటే డబ్బులు అంతవరకు మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే దాన్ని పాడు చేయొచ్చు. మూడో తరం మాత్రం కంపల్సరీ పాడు చేస్తారు. కానీ సింధీసు జైన్స్ చూడండి, ఎప్పుడైనా సరే మన రెడ్డి గారు 100 కోట్లు సంపాదించి ఇస్తే కొడుకు పాడు చేస్తాడు. కానీ సింధీసు జైన్స్ అదృష్టరత్నం పెట్టుకుని కంపల్సరీ ఉంటారు. కాబట్టి తండ్రి 100 కోట్లు ఇస్తే తండ్రి ఆయాంలో ఆయన మంచం మీద ఉండగానే, ఆయన చూస్తుండగానే దాన్ని 1000 కోట్లు చేసి తండ్రికి చూపిస్తాడు. వాళ్ళ మనవడు దాన్ని ఇంకా పెంచి చూపిస్తాడు. ఎందుకని? అదృష్టరత్నం ఉన్న చోట చూడండి, ఎప్పుడు కూడా రాబోయే తరాలు కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి. మీ తల్లిదండ్రులకి మీరు ఇవ్వాల్సింది అదృష్టరత్నం. ఎందుకంటే ఒక వయసు వరకు చాలా కష్టపడి సంపాదించి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏదో ఒక పెంచాడు. వాళ్ళకి కృతజ్ఞతగా మీరు ఈ టైంలో ఏం చేయగలరు? మీరు ఏం చేసినా కూడా వాళ్ళకి ఆధ్యాత్మికంగా కానీ, శాంతిపరంగా కానీ, ఆరోగ్యం కానీ బ్రహ్మాండంగా, సుఖంగా, సంతోషంగా ఉండే విధంగా. యాక్చువల్గా కొంతమంది చూడండి, 20 సంవత్సరాల నుంచి నేను ముసలాళ్ళు అయ్యాక బాగా ఉండాలని చెప్పి పెన్షన్నో లేకపోతే రకరకాల పథకాల్లోనో దాచిపెట్టుకుంటారు డబ్బులు. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు యొక్క ఉపయోగం ఏమి ఉండదు. ఆరోగ్యం మంచిగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, 10 మందితోటి గౌరవం పొందాలి, ఒంటి నిండా నగలు ఉండాలి. నగలతో చేసేది ఏముంది? నగలేం తినరు కదా, కానీ అది ఒక శక్తిని ఇస్తుంది అనమాట. అవన్నీ కూడా అదృష్టరత్నం మళ్ళీ ఏర్పడుతాయి. మీ తల్లిదండ్రులు ఏందో మీరు కృతజ్ఞత చూపించాలంటే మంచి అదృష్టరత్నం చెరువుకోటి ఇప్పించండి. తల్లికోటి, తండ్రికోటి, మేనమామ కోటి, మీకు కావాల్సిన వాళ్ళందరికీ. దాని మూలాన నిజంగా 1 కోటి రెట్లు మీరు మళ్ళీ ఉపయోగం పొందుతారు. ఎట్లా అంటే, మనిషికి ఎంత మీరు శ్రమ పడినా, ఎంత చేసినా కూడా అదృష్టం కలిస్తేనే బాగుపడతారు. అదృష్టం లేకుండా మనిషి కష్టపడితే బాగుపడతాడు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో చాలా తప్పు. నవగ్రహాల్లో కష్టపడడం అనేది శనికి సంబంధించింది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎప్పుడు కష్టమే పడతారు. మీరు చూడండి, రిక్షా దొక్కేవాడు కానీ, ఒక ట్రాక్టర్ డ్రైవర్ కానీ, ఒక మట్టి పని చేసేవాళ్ళు కానీ, వీళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు వాళ్ళ జీవితంలో. కానీ వాడి జీవితంలో ఎప్పుడు 10 అంతస్తుల మేడ చూడ్డు, 100 ఎకరాల భూమి చూడ్డు, ఇంట్లో 10 కిలోల బంగారం చూడ్డు. వాడి జీవితంలో కొంతమంది విమానం కొన్ని కనీసం ఎక్కకుండానే చచ్చిపోతారు. కానీ అదృష్టం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చదువున్నా లేకపోయినా, ఇప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది, ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, ఏం చదువుకున్నారు ఆయన? ఆయన చదువుకునేది చాలా తక్కువ, కానీ సొంత విమానాలు, సొంతగా యూనివర్సిటీలు, రాజకీయంగా పలుకుబడి, దేశ విదేశాల్లో గొప్పతనము, అందరితో దండం పెట్టుకునే పొజిషను, ఇవన్నీ కూడా అదృష్టం మూలాన్ని మాత్రమే సాధ్యమవుతాయి. తల్లిదండ్రులకి మీరు ఇవ్వగలిగే గిఫ్ట్ అది, పిల్లలకి ఇవ్వగలిగే గిఫ్ట్. ముందు ముఖ్యంగా మీరు కూడా ధరించాలి. మీరు అంటే ఏమనుకుంటారంటే, ఎవరికాళ్ళు నేనంటే నేను ఒక్కడే నేను అనుకుంటారు. మీరు అనేది మీరు కాదు. ఎప్పుడు కూడా మీరంటే మీ కుటుంబం, మిమ్మల్ని కన్నెవాళ్ళే తల్లిదండ్రులు. అప్పుడు మీరు పుట్టారు. మీకు ఒక స్టేజ్ రావడానికి మీకు అన్ని రకాలుగా ఉపకారం చేసేది, బాగా చేసేది మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు. మీ అస్తిత్వాన్ని నిలిపేది మీ యొక్క రూపాలు, మీ పిల్లలు. అలాగే సమాజంలో ఉండే ప్రతి ఒక్క విషయము కలిస్తేనే మీరు. ఒక సరైన రోడ్ లేదనుకోండి, సరైన గవర్నమెంట్ లేదనుకోండి, మనుషులు ఉండగలరా? సరైన కుటుంబం లేదనుకోండి, మనుషులు ఉండగలరా?
ఈ రక్షణ లేదనుకోండి ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా కలిస్తేనే మీరు ఎప్పుడు కూడా మీరు సెక్యూరిటీగా, మీరు ధనవంతంగా, మీరు గొప్పగా ఉండి ఎవరైనా కావాలంటే మీకు గుడి అంటే చాలా ఇష్టం, ఒక దేవుడు అంటే ఇష్టం, ఆయనకు ఒక ₹1 కప్పుకొని ఇవ్వగలగాలి. ఆ స్థితిలో ఉండాలి. మీరు ఒక 10 మంది మనుషులంటే ఇష్టం, వాళ్ళకి ఏ అపకారం వచ్చినా, ఏ ఉపకారం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కావాలంటే ఒక ₹1 తీసి గబుక్కుని ఇవ్వగలగాలి. ఆ స్థితిలో మీరు ఎప్పుడు ఉండాలి, ధనవంతంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి. అలాగే ఏ పని చేయడానికైనా రెడీగా సిద్ధంగా మానసికంగా ఉండాలంటే మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి. చేతిలో అధికారం ఉండాలి. మీరు ఫోన్ చేస్తే గబుక్కుని ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టర్ మీ ఇంటికి రావాలి. మీ కలెక్టర్ గారు మీ పేరు చెప్పగానే ఓహో ఆయన పెద్ద మనిషి కదా అని గబుక్కుని చేయడానికి రెడీగా ఉండాలి. అట్లా సమాజంలో పేరు, ప్రతిష్ట, ధనము, ఐశ్వర్యము, ఆనందము, ఆహ్లాదం అన్నీ కూడా కలిసి ఉంటేనే మీరు అప్పుడు మీరు అంటే నేనంటే నేనే అనే స్వార్థంతో ఎప్పుడు అనుకుంటారో అది తప్పు. నేనంటే సమాజము అని మీరు తెలుసుకున్న రోజున జస్ట్ అప్పుడు మీరు ముందు అదృష్టతను పెట్టుకుంటారు. ఎందుకంటే అదృష్టతను పెట్టుకుంటే మీరు గొప్పగా ఉండడం ద్వారా మీ కుటుంబం మొత్తం గొప్పగా ఉంటుంది. ఆ విధంగా అన్ని రకాలుగా మంచి జరిగే శక్తి దాంట్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మనిషికి, భూప్రపంచంలో ఉన్న భూమి మీద ఉండే ప్రతి జీవికి, ముఖ్యంగా మనుషులకి అందరికీ ఇవన్నీ అవసరం. అందుకోసము అందరూ ధరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఏర్పడటానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నాక ఏంటి, చేతికి ఏదో ఎలాడుతుంటుంది, మెల్ల ఏదో లెక్కెట్లాగా ఉంది, వీళ్ళు ఎందుకు ఎంతో గొప్పగా ఉన్నారు ఏంటి అని ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది. వీళ్ళు చెప్తారు. ఎందుకంటే అదృష్టోత్తరం పెట్టుకున్న వాళ్ళు రోజుకు 10 సార్లన్నా 10 మందికి చెప్పాలి, ఇది పెట్టుకున్నాక నాకు జరిగిన మంచి జరిగిందని. ఇది చూడండి, ఇది ఎప్పుడు ఇది చేసినా కూడా దేవుణ్ణి తలుచుకుంటాం. మనం ఎందుకు తలుచుకుంటాం? అది కృతజ్ఞత అనమాట. దానివల్ల మనం పాజిటివ్ ఎన్హాన్స్ అవుతుంది. మీ దగ్గర ఉన్న అదృష్టతనం గురించి అది పెట్టుకున్నాక జరిగిన మంచి విషయం 10 మందికి చెప్పి 10 మంది రత్నాలు పెట్టుకునేటట్టు చేయటం వలన ఈ పవర్ ఎన్హాన్స్ అవుతుంది. మన ఇంట్లో, మన ఊర్లో, మన వీధిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, కానీ తిరుపతి కోసం వెళ్తాం. ఎందుకని? తిరుపతి దగ్గర అనేక రకమైన భక్తులు రావటం వలన, ఎక్కువ భక్తులు రావటం వలన ఆ శక్తి ఉద్దీపన అవుతుంది, అది ఎంతో పెరిగిపోద్ది. అలాగే మీ అదృష్టతనం గురించి మీలాగా చాలామంది మాట్లాడతారు, చాలా పాజిటివ్లు మాట్లాడతారు. ఈ పాజిటివ్ వలన పెరిగిపోతూ ఉంటుంది దాని శక్తి ఎప్పటికప్పుడు. ఎప్పుడు ఆ పెరిగిపోయిన శక్తి ఎంత శక్తి పెరిగిపోద్ది అంటే కొన్ని రోజుల తర్వాత మీరు చేయాల్సిన పని ఏమి ఉండదు. హాయిగా కూర్చుంటే మీ పేరుతోటే వ్యాపార వ్యవహారాలన్నీ లోకం నడిచిపోతూ ఉంటుంది, అంత గొప్పగా అయిపోతుంది. అన్ని రకాలుగా మంచి జరుగుద్ది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు, పెరుగుతున్నారు. ప్రపంచంలో ఉండిన శిష్యులు చాలామంది 1000 కిలోల బంగారం మీరు అన్నారు, 1000 కిలోల బంగారంతో అదృష్టలక్ష్మి ఎట్లాగ అడుగుతున్నారని చాలామంది భక్తులు ఫోన్ చేసి ఆ 1000 కిలోల బంగారం ఏదో మేమే ఇస్తాము, మా పేరుతోటి చేయించమని అడిగేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మీకు 1 కిలో బంగారం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అదృష్టోత్తరం పెట్టుకున్న వాళ్ళు, కరెక్ట్గా సిస్టమ్ పాటించిన వాళ్ళు 1000 కిలోల బంగారం సొంతగా ఇవ్వగలిగే స్థితి కొన్నాళ్ళకి చేరుకుంటారు. అది మీ కొడుకులు కావచ్చు, మీ మనవాళ్ళు కావచ్చు, మీ మనవరాళ్ళు కావచ్చు, ఏదే స్థితిలో. ఎందుకంటే మీరు ఒక లెవెల్ వరకు మీరు చేస్తారు, తర్వాత మీ పిల్లలు దాన్ని ఇంకా పెంచుతారు 10 రెట్లు, వాళ్ళ పిల్లలు ఇంకా 10 రెట్లు పెంచుతారు. ఈ పెరిగిపోయిన సందర్భంలో ఈ 1000 కిలోల బంగారం కానీ 100 ఎకరాల భూమి కానీ ఏమి లెక్కలోకి రాదు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ రేట్లో ఎప్పుడో కొని ఉంటారు. ఈ సంపదలు పెరుగుతాయి, ప్రతిరోజు కలిసి వస్తూనే ఉంటుంది, ఖర్చు పెట్టేదే ఉండదు, వచ్చేది ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. అందువలన అది చాలా చిన్న విషయంగా ఈజీగా చేయగలుగుతున్నాము. యాక్చువల్గా మాకు కావాల్సిన దానికంటే చాలా 100 రెట్లు ఎక్కువ ఇప్పుడు ప్రామిస్ ఉందన్నమాట. యాక్చువల్గా అయోధ్య రామాలయానికి కట్టడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనుకున్నారు. మీరు ఒక్కసారి నెట్లో కానీ మీరు తెలిసిన వాళ్ళని కానీ అడగండి, రామాలయం కట్టడానికి కావాల్సిన డబ్బుల కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టుకున్నారు ఆయన కోసం. ఇక రాముడు అంటే యాక్చువల్గా అందరూ రాముడు దేవుడు అంటారు. రాముడు దేవుడు కాదు, రాముడు ఆదర్శ పురుషుడు. నేను ఏ పద్ధతిలో ఎట్లా బతకాలని ఎవరైనా ఆలోచించినప్పుడు రాముడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనిషికి ఒక మంచి ఆధ్యాత్మిక భావన, ఒక సిస్టము, ఎంత బలం ఉన్నా కూడా అణిగిమణిగి ఉండటము ఆ గొప్పతనాన్ని కలగజేసేది. కానీ అదృష్టలక్ష్మి నిజంగా దేవత అనమాట. ఆవిడ దేవత, దశమహావిద్యల్లో ఉంటుంది, శ్రీ మహావిష్ణువు భార్య. మనం తినే తిండిలో, చేసే పనిలో, వ్యాపారంలో, వ్యవహారంలో, ప్రతి ఒక్క దాంట్లో, వెలుగులో ప్రతి పాజిటివ్ అదృష్టలక్ష్మి మూలానే కలుగుతుంది. ఇక ఆవిడకి గుడి కట్టడానికి 1000 కిలోల బంగారం ఏ లెక్క మాది, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే టైం టేకింగ్ చాలా పెద్దది కాబట్టి ప్రాజెక్టు. 100 ఎకరాల భూమి, 1000 కిలోల బంగారము, ముఖ్యంగా భక్తులు 1000 మంది భక్తులు, దాంట్లో కమిటీ మెంబర్స్ 1000 మంది ఉండాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ నమ్మదేం. మీరు రాబోయే కాలంలో చాలా గొప్ప విషయాలు చూస్తారు తల్లి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. గురుగారు, నిజం చెప్పాలి అంటే గనక ఇంతమంది శిష్యుల్ని సంపాదించడం అనేది ఆషామాషి విషయం కాదు. అంటే మీరు ఇచ్చే రత్నానికి ఎంత పవర్ ఉండుంటే
మీరు ఇచ్చిన రత్నం వల్ల వాళ్ళు ఎంత బాగుపడ్డారు అనే దానికి నిదర్శనం, ఎంత ఫలితం దొరుకుతుంది అనే దానికి నిదర్శనం ఈరోజు మీరు సంపాదించుకున్న మంచి పేరు, అలానే మీరు సంపాదించుకున్న శిష్యులు. ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు. శుభం బియాతం.